మీ పొరపాట్లను దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టండి, అప్పుడు మీకు కరుణ దొరుకును. మీరు దేవుని సన్నిధిలో మీ అపరాధములను ఒప్పుకొని విడిచిపెట్టుట ద్వారా దేవుడు మీ పాపములను క్షమిస్తారు, మీకు దేవుడు కృప చూపిస్తాడు. దేవుడు తన దీవెనలను ఆశీర్వాదములను మనకు దయచేస్తాడు అని చెప్పాడు. కనుక మోసపోకండి. మీరు ఈ లోకంలో జీవించుచున్నప్పుడే మీ పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. మీరు సత్యవాక్యమును అంగీకరించిన వారిగా దేవుని సన్నిధిలో మీ నోటి ద్వారా, దేవా నేను అపరాధిని, నన్ను క్షమించండి, నేను తెలియక చేసిన ఈ పొరపాటును క్షమించండి అని మీరు చెప్పుచున్న క్షణములో ప్రభు మీ కొరకు దిగి వచ్చి మీ పాపములను క్షమిస్తాడు, మిమ్మల్ని కౌగిలించి తన చెంత చేర్చుకొని మీకు సహాయం చేస్తాడు. గనక మనం మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలని పవిత్రులుగా చెయ్యును అనేటువంటి వాక్యాన్ని మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం.